అద్దంకి నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టినటువంటి పుట్టినిల్లుగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెప్పుకునేటువంటి పరిస్థితి. గతంలో అది మార్టూరు కాన్స్టిట్యున్సీలో ఉండేది. మార్టూరు కాన్స్టిట్యున్సీకి ఆ పేరు ఉండేది. మార్టూరు కాన్స్టిట్యున్సీ 2009లో ఎప్పుడైతే రద్దయిందో అక్కడ నుంచి మార్టూరు నుంచి ఆ నాయకులంతా కూడా అద్దంకిలో పోటీ చేయటం, అద్దంకి మార్టూరు కాన్స్టిట్యున్సీ రద్దయి అది పర్చూరులో కలవటం, మార్టూరులో ఉన్నటువంటి కొన్ని మండలాలు మేజర్ మండలాలన్నీ అద్దంకి నియోజకవర్గంలో కలపడంతో అద్దంకి నియోజకవర్గానికి అంత హైప్ వచ్చినటువంటి పరిస్థితి. అద్దంకి నియోజకవర్గం అంటే ప్రధానంగా కూడా గొట్టిపాటి, కరణం, అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి గరటయ్య గారు పెద్ద ఆయన. సో వీరి ముగ్గురు కుటుంబాల మధ్య, అదేవిధంగా జాగర్ల 3 కుటుంబాల మధ్య వారు కొనసాగేది. దాదాపుగా 3 దశాబ్దాల పాటు ఈ 3 కుటుంబాలే బరిలో దిగినటువంటి పరిస్థితి. 2024 ఒక్కటి వదిలేస్తే 2 దశాబ్దాల క్రితం అటు గరటయ్య గారు టీడీపీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఒక టీడీపీలో ఉన్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉండి పోటీ చేయని, బలరాం గారు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగిన, గొట్టిపాటి రవికుమార్ గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, లేదంటే వైసీపీ నుంచి బరిలో దిగిన, మరి ఈ 3 కుటుంబాలు మాత్రమే మార్చుకొని అటు ఇటు ఆ పార్టీలో ఒకళ్ళు, ఈ పార్టీలో ఒకళ్ళు, కరణం ఫ్యామిలీ కానీ, గొట్టిపాటి ఫ్యామిలీ కానీ, బాచిన ఫ్యామిలీ కానీ వారి కనుసైకల్లోనే అద్దంకి నియోజకవర్గం నడిచేది. ఎప్పుడైతే ఇద్దరు కలిశారో 2024 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమారు, అదేవిధంగా గరటయ్య వారు ఇరువురు కూడా కలిసి పనిచేయటం జరిగింది. రవికుమార్కు మరి బంపర్ మెజార్టీ రావటం జరిగింది. అవతల వైపు వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి రాజకీయంగా కూడా పాణ్యం చిన్న హనుమిరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అది బెడిసి కొట్టింది. అప్పటి వరకు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో లాస్ట్ మినిట్లో వారికి టికెట్ నిరాకరించి హనుమిరెడ్డిని తీసుకొచ్చి వైసీపీ ఒక తప్పిదం చేసిందనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే రేపు లోకల్ వారికి సంబంధించి మరి గరటయ్య వరకు ఇటు సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ గరటయ్య వర్గం తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే గరటయ్య బర్త్డేలకు కానీ, వారి కుమారుడు బర్త్డేలకు కానీ గరటయ్య ఫ్లెక్సీలు ఇప్పటికి కూడా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ రంగులతోటే వెలుస్తూ ఉంటాయి, లేదంటే వేరే కలర్స్ తోటి వేస్తారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ కలర్స్ తోటి ఫ్లెక్సీలు ఇప్పటి వరకు కూడా వేయనటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అద్దంకిలో ఏ ఫ్లెక్సీ వేసినా కూడా గరటయ్య ఫోటోలు లేని పరిస్థితి. అదే గరటయ్య గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో కేవలం వారిద్దరు ఫోటోలే ఉంటాయి, కింద కార్యకర్తల ఫోటోలు ఉంటాయి. సో రేపు సర్పంచ్ ఎన్నికల్లో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా చింతలపూడి అశోక్ కుమార్ గారు కొనసాగుతూ ఉన్నారు. వారికి బాధ్యతలు వచ్చిన దగ్గర నుంచి కూడా అద్దంకిపై ఆయన కన్నేశారు. ఇప్పటికే ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే గ్రామ పంచాయతీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీపై స్పెషల్ ఫోకస్ పెంచినట్లు చెప్తున్నటువంటి అంశం. రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే క్యాడర్ కొంత లీడర్షిప్ అంటే మండల పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా మరి పాత వ్యక్తులు కొంత పాత పరిచయాలతోటి క్యాడర్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, అంటే గొట్టిపాటి గారి టైంలో కానీ, బలరాం గారి టైంలో కానీ, గరటయ్య గారి టైంలో ఉన్నటువంటి కొంత మండల పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు మరి అటు ఇటుగా ఉంటూ కొన్ని ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంటే ఒక ఉదుటున వారందరికీ ఉద్వాసన పలికి కొత్త లీడర్షిప్ను చింతలపూడి అశోక్ కుమార్ ప్రోత్సహించడం జరిగింది. ఇది రాజకీయంగా కూడా ఒక సంచలనమైనటువంటి మార్పు. ఎందుకంటే పార్టీలో ఉంటూ, పార్టీ లీడర్షిప్లో ఉంటూ ఒక పదవిలో ఉన్నటువంటి వారికి ఉద్వాసన పలకటం అంటే సాహసం చేస్తున్నారు చింతలపూడి అశోక్ కుమార్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా రేపు సర్పంచ్ ఎన్నికలపై అటు బల్లికురం మండలం కానీ, సంతమాగులూరు మండలం కానీ, అద్దంకి మండలం కానీ, కురిసిపాడు మండలం కానీ, పొంగులూరు మండలం కానీ, ఈ మండలాల్లో ఉన్నటువంటి క్యాడర్ను చింతలపూడి ఒడిసి పట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో అధికారంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. మరి గరటయ్య ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ మరి కొసమెరుపు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో బలరాం వర్గం ఉంది. వైసీపీలో మరి బలరాం తనేడుపు చీరాల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి చింతలపూడి అశోక్ కుమార్కి సపోర్టు, మరి ఇటు బలరాం వర్గం ఉంటుంది. సో గరటయ్య వర్గం మరి అశోక్కు సపోర్ట్ చేస్తా, లేదంటే గొట్టిపాటికి సపోర్ట్ చేస్తా, వారు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇది రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఒక యువకుడైనటువంటి అశోక్ కుమార్ రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటారు రేపు పంచాయతీల్లో, ఆయన ఆలోచన విధానం ఏంది,
ఒక సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి మంత్రి అయినటువంటి గొట్టిపాటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, గొట్టిపాటి ఎలక్షన్ టైంలో ఆయన చేసేటువంటి రాజకీయ చదరంగాన్ని సీనియర్లే తట్టుకోలేకపోయారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చూద్దాం మరి.